वीडियो निकाल देना तो हेलमेट का ऐसे नीचे आ जा रहा हो। तो मोस्ट एक्सपेंसिव हेलमेट को कितने तक है आपको? 20,000। హలో మేరీ జాన్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నా. సో ఇది మార్నింగ్ తీసిన షార్ట్ కరెక్ట్ రాలేదు, సో అందుకే ఇప్పుడు తీస్తున్నా. సో ఇప్పటి నుంచి వీడియో కంటిన్యూ అవుతుంది, వాచ్ ఇట్. సో స్నానం చేసుకున్నాం అనమాట, వేసుకుందాము. ఆన్లైన్ చేసేసా ఇది కూడా. మనం ఫస్ట్ ఇప్పుడు ఏం చేద్దామంటే, ఇది ఉంది కదా బ్లాగింగ్ కిట్, దీన్ని తీసుకుందాం. హెల్మెట్ ఇంటే పెట్టేసి వెళ్దాం, ఎందుకంటే ఈరోజు మనం కొత్త హెల్మెట్ తీసుకుంటున్నాం. సో వాడికి వచ్చి ఇది అటాచ్ చేసుకుందాం. ఇక్కడ వేసుకున్నా దీన్ని. తొందరగా వెళ్ళి హెల్మెట్ తీసుకుందాం. మనం హెల్మెట్ తీసుకొని వేసుకుందాం. మనకు ఫస్ట్ రైడ్ అయితే వచ్చేసింది. ఇప్పుడు కస్టమర్ పికప్ చేసుకోవడానికి వెళ్తున్నాం మనము. ఇది రౌండ్ తిరుగుతుంది, అక్కడ సైడ్ వెళ్ళాక తొందరగా తీసుకుందాం హెల్మెట్. హెల్మెట్ షాప్ కనిపించట్లేదు ఎక్కడ. ప్లస్ బ్రెడ్. డైరెక్ట్ హెల్మెట్ షాప్కి వెళ్దాం. ఇప్పటి వరకు 8 రైడ్లు కొట్టేసిన, 8 రైడ్లు కంప్లీట్ చేసి ఒక టీ బ్రేక్ తీసుకున్నా. ఇప్పుడు వెళ్ళి డైరెక్ట్ హెల్మెట్ తీసుకుందాం. ఇక చలో వచ్చేసా, ఇలా లోపలికి వెళ్ళి చూద్దాం హెల్మెట్స్. మనకు కావాల్సిన హెల్మెట్ అయితే లేదు. ఇలా రైట్ వెళ్ళిన దగ్గరికి వెళ్దాం, ఆడికి వెళ్ళి చూద్దాం. మనం అక్కడ బాగుండే హెల్మెట్స్, ఆడికి వెళ్ళి చూద్దాం. ఫైనల్లీ వచ్చేసాం, రైటే వచ్చేద్దాం. ఇప్పుడు ఏమంటారు మరి? देखो अगर दूसरे में బ్లాక్ వైజర్ వాళ్ళే రైతు. హెల్మెట్స్ చాలా బాగున్నాయి ఇక్కడ, బట్ మనకు కావాల్సిన పర్ఫెక్ట్ ఒకటి దొరకట్లేదు. తీసుకొని చూద్దాం ఒకసారి, సైజ్ వస్తుందా లేదా మనకు పర్ఫెక్ట్. ఏం సైజ్ కాయ? वो क्या है ना, हम वीडियो निकाल देना तो हेलमेट का ऐसे नीचे आ जा रहा हो। कौन सा है हेलमेट आपको? वो कौन सा है यार, वो 200-300 वाला लूज है वो फोटो. तो చూడండి ఎలా ఉందో. तो मोस्ट एक्सपेंसिव हेलमेट को कितने तक है आपको? 20,000। चलो इसमें दूसरा कलर है क्या? इसमें वो है, ये है कलर, ये नहीं है. कौन सा? ये वाला और एक ఇవి పైవి బాగున్నాయి. एक बार అది वो कलर है, ये कलर है. ओके, ये एक बार निकाल के दे दो बीच वाला. हाँ वो देखो కలర్ देखो, ఇది బాగుంది, నాకు బాగా నచ్చింది. కానీ దీంట్లో బ్లాక్ వైజర్ లేదంట, సో దానికోసం ఆలోచిస్తున్నా. ఇది చాలా బాగుంది. ఇది హెల్మెట్ తీసుకున్నాం అనమాట. ఇదే హెల్మెట్. అన్న ఇవి మైక్ అడ్జస్ట్ చేస్తున్నాడు, లోపల పెట్టమన్నా నేను. కనిపిస్తుందిగా, ఇది మైక్ మొత్తం దాని లోపల పెట్టి ఇది సెట్ చేసేస్తే అయిపోద్ది. సో అప్పటి వరకు హెల్మెట్స్ చూడండి, చాలా బాగున్నాయి ఇక్కడ. ఇది చాలా బాగుంది. ఇది గ్లాసెస్ లేవన్నా కానీ ఇది ట్రెండ్లో నడుస్తున్న హెల్మెట్. ఇది ఇప్పుడు బాగా వైరల్ అయ్యే హెల్మెట్. ఇది సేమ్ ఇదే వేరియంట్, నేను ఇది టాప్ వేరియంట్ తీసుకున్నా, ఇది కాకుండా. సో గాయస్, ఇదే హెల్మెట్ ఎలా ఉంది. అండ్ ఇది డ్యూల్ వైజర్ కూడా. ఎలా ఉంది, బాగుందా?
అండ్ మైక్ సిస్టమ్ కూడా లోపల పెట్టుకున్నాం మొత్తం. ఇంతకుముందు మనకి ఇక్కడ మొత్తం కేబుల్ దరిద్రం ఉండేది. ఇప్పుడు బాగుంది. ఇది మాత్రమే బయటకు ఉంది, కనిపిస్తుంది. ఏడికి వచ్చింది ఇది మాత్రమే బయటకు ఉంది. లోపల మిగతాది మొత్తం హెల్మెట్ లోపల ఉంది. వ్యూ కూడా చాలా బాగుంది. వెళ్దాం, ఇక వెళ్ళి తిందాం. తినేసి ఒకటేసారి స్టార్ట్ చేద్దాం. నైట్ వరకు మొత్తం టార్గెట్ కంప్లీట్ అవ్వాలి ఈరోజు. ఇదే షాపు. హెల్మెట్ తీసుకుంది. బాగున్నాయి హెల్మెట్లు అయితే. అండ్ ఇప్పుడు మనం తీసుకున్న హెల్మెట్ ట్రెండీగా ఇదే నడుస్తుంది. అండ్ నేను ఇప్పుడు హెల్మెట్ ఎందుకు తీసుకున్నా అంటే 2-3 days అయింది, డైలీ యాక్సిడెంట్లు అవుతున్నాయి. నాకు చూసేసరికి ఇక భయం వేసింది. తీసుకోవాలరా దేవుడా అని తీసుకుంటున్నా. అది ఫస్ట్ది ఉంది కదా, దాంట్లో అసలు సేఫ్టీ లేదు, ఏం లేదు. కింద పడితే అసలు మనమైతే సేఫ్గా ఉండం అనుకో, అది ఫిక్స్. అందుకే తీసుకున్నా. అండ్ అది కనిపించడానికి కూడా వికారంగా ఎలానో కనిపిస్తుంది. ప్లస్ అందరు మనం దాంతో వీడియోస్ తీస్తుంటే ఎలానో దరిద్రంగా అనిపిస్తుంది అది. కానీ ఇన్ని రోజులు మనకు సపోర్ట్ చేసింది. ఇది మన బైక్కి మనకి రెండింటికి సూట్ అవుతుంది. ఇది బైక్ కలర్ గ్రీన్ బ్లాక్, ఇది కూడా గ్రీన్ బ్లాక్. సో అలా పర్ఫెక్ట్ ఉందన్నమాట. అండ్ ఈ థంబ్నెయిల్లో ఉంది కదా ఫోటో, ఆ హెల్మెట్ 12,000 అంట. అసలు దాంట్లో ఏముందో నాకేం అర్థం కాలేదు. నేను వాళ్ళని అడిగా, మోస్ట్ ఎక్స్పెన్సివ్ హెల్మెట్ ఏది, ఎంతవరకు ఉంది ఇక్కడ అంటే 12,000 అన్నాడు. ఏది చూపి అంటే చూపించాడు. ఇది దాని లోపల ఉంటుంది కదా, అది మాత్రం డబల్ ఉంది అంతే, ఇంకేం లేదు. ఇంకోటి దానికన్నా మ్యూజిక్ సిస్టమ్ ఒకటి ఉంది, అదే బెటర్ తీసుకుంటే 5,000. అయినా మనకు ఇప్పుడు ప్రాబ్లం ఏంటో తెలుసా, ఆల్రెడీ ఇది హెల్మెట్ వెయిట్ ఉంది, దాంతోపాటు ఈ ఫోన్ ఇంకా వెయిట్ ఎక్కువైపోయింది. అది ఇష్యూ. ఇది దీని ఫుల్ ప్రొఫైల్. ఎలా అనిపిస్తుంది కామెంట్ చేయండి. అండ్ తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ మానిటైజ్ అయిపోవాలి, అదొక్కటే టార్గెట్. దానికోసమే ఇదంతా చేస్తుంది. తినేసి వెళ్తున్నా. ఇప్పుడు మనకు రైడ్ వచ్చింది ఒకటి. వెయిట్ చాలా ఎక్కువైంది, నెక్ పార్ట్ పెయిన్ అవుతుంది. ఇప్పుడు ఒక ఫీల్ వస్తుంది, నేను వాకింగ్ చేస్తున్నాను అని. రోజు ఇలా ఎఫెక్ట్ అన్కంఫర్టబుల్గా ఫీల్ ఉండేది. ఇప్పుడు బాగుంది. వాయిస్ ఓకేనా? వాయిస్, వీడియో రికార్డింగ్, ఫ్రేమ్ చూసుకోండి ఒకసారి. నేను కూడా ఎడిటింగ్ టైంలో చూస్తా. చాలా అలసిపోయా, ఆకలి అవుతుంది ఫుల్. అసలు ఎనర్జీ లేదు బాడీలో, అయినా చేస్తున్నా. ఇంకా 21 రైడ్స్ అయిపోయాయి, ఇంకా 9 రైడ్స్ కొట్టాలి. తొందర కొట్టేసి వెళ్తాం. చాలా అంటే చాలా ఆకలి అవుతుంది, అస్సలు ఎనర్జీ లేదు బాడీలో. 2 minutes వెయిట్ చేయమన్నారు, కస్టమర్ వస్తారేమో, వేసుకొని వెళ్ళిపోతాం. సో ఇది ఫైనల్ రైడ్ అన్నమాట. ఇదే లాస్ట్ రైడ్. ఇక్కడ ఆర్ఎస్ బ్రదర్స్ దగ్గర ఉన్నారంట కస్టమర్, పిక్ చేసుకుందాం. అమ్మో ఎంత ఫాస్ట్ కొట్టాను తెలుసా అసలు రైడ్లు. కస్టమర్లు అయితే మెల్లగా అంటారు.
గిర్రా 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 కొట్టి పడేసిన మొత్తం. ఊబరా లాస్ట్ రైల్లోనే ట్రాఫిక్ ఫుల్ తగులుతుంది. అవతల సైడ్ ఫుల్ ఉంది, ఇవతల సైడ్ ఫుల్ ఉంది. ఇటే కదా రాబోయ్ దోమ తీరిపోతుంది. ఇక్కడనేనా? వెళ్దాం ఇక రూమ్కి డైరెక్ట్. చాలా ఫుల్ ఆకలి అవుతుంది. ఏమైనా పార్సల్ తీసుకొని వెళ్ళిపోదాం. వెళ్ళి చేసే అంత ఎనర్జీ లేదు. హే గాయ్స్, రూమ్కి వచ్చేసి ఫ్రెష్ అప్ అయ్యి తినేసి ఇప్పుడు ఎడిటింగ్కి కూర్చుంటున్నా. ఇట్సారి నిద్ర వస్తుంది. ఇప్పుడు టైం వచ్చేసి 12 అవుతుంది. నిద్ర దంచేస్తుంది అసలు. అయినా వీడియో ఎడిట్ చేసి పోస్ట్ చేసి పడుకుంటా. మనం చూసే 8 minutes 11 minutes 12 minutes వీడియో వెనుక ఒక రోజు మొత్తం కష్టం. మళ్ళా నైట్ నిద్ర చంపుకొని ఎడిటింగ్ చేసుకొని వీడియో పోస్ట్ చేయాలి. ఇంత కష్టం ఉంటుంది. మనం జస్ట్ అలా చూసేసామని చాలా కష్టం ఉంటుంది ఒక వీడియో వెనుక. అండ్ థంబ్నెయిల్కి చాలా టైం పడుతుంది మెయిన్. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చింటే లైక్ చేసుకోండి. ఛానల్ కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. ఇక్కడనే ఉంటారు కస్టమర్, ఎక్కడున్నారో